దేవర్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి కత్తి పెట్టి బయోపిక్ తీస్తే ఈ మూవీ అన్నమాట. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలో మూవీ ఉంటే ఆ మాత్రం ఉంటుంది. మరి అనిరుద్ధ్ నుంచి నిజంగా ఇంకో తాండవం అనే చెప్పాలి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఫ్యాన్స్ కి అయితే నిజంగా పండగనే చెప్పాలి. థియేటర్ లో ఒక్కొక్కరు లేచి డాన్స్ చేశారు, అంత బాగున్నాయి సాంగ్స్. అండ్ బీజిఎం కూడా గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ కొరటాల శివ గారు స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాశారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా బ్రిలియంట్ వర్క్ చేశారు అనమాట. విఎఫ్ఎక్స్ గానీ, డిఓపి గానీ, లైటింగ్ గానీ, అండ్ ఆర్ట్ వర్క్ గానీ అద్దరు కొట్టేశారు. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని కొరటాల శివ గారు చాలా బాగా యూజ్ చేశారు. ఆయన యాక్టింగ్ కోసం చెప్పనవసరం లేదు. అండ్ క్యారెక్టర్ వేరియేషన్ అనేది చాలా బాగా చూపించారు అనమాట. జాహ్నవి కపూర్ ఫ్యాన్స్ అందరికి పండగే. సిజలింగ్ హాట్ ఉందండి. సో ఎన్టీఆర్ గారు లాంటి బ్రిలియంట్ యాక్టర్ ఆపోజిట్ క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బాగా చేశారు. స్టోరీ అండ్ రైటింగ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక సిన్సియర్ బయోపిక్ ని ప్రెజెంట్ చేసినట్టు చేశారనమాట. ఈ గ్యాప్ లో మనకి ఏంటంటే క్యారెక్టర్లు ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎక్కిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే అస్సలు మిస్ అవద్దండి. ఫైనల్లీ ఇట్స్ సీరియస్ యాక్షన్ డ్రామా. ఇలాంటి మూవీలో ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్, కొరటాల శివ గారు లాంటి డైరెక్షన్, అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అండ్ రత్నవేల్ గారు డిఓపి అదిరిపోయింది. తప్పకుండా చూసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.